కాకరకాయ ఆకులతో మసాలా బజ్జీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. చాలామందికి అయితే చాలా థ్యాంక్ యూ. మేము చేసే వంటలకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓకేనా? ఈరోజు నా చేతిలో ఏముందో ఒకసారి చూసిరా. ఈ ప్లేట్లో ఇవి. సో ఇవి ఏంటో మీకు తెలిస్తే ఒకసారి ముందే కామెంట్ చేయండి. కాకరకాయ ఆకులు. కాకరకాయ ఆకులతో కొత్త రెసిపీ చేస్తున్నాము. అసలు మాకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ రెసిపీ చేసిరో లేదో ఇంతవరకు. సో ఇదైతే ఫస్ట్ టైము మన తెలంగాణలో మేము చేసుకోవడము. నాకు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పిండనమాట, దీంతో ఒక రెసిపీ చేస్తే బాగుంటుంది అని. సో ఆ రెసిపీ ఏంటి అనేది నేనైతే మీకు ముందు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఓకేనా? మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ఆకుల బజ్జీలు. సో ఇదైతే రెసిపీ కొత్తగా ఉంటుంది, బాగుంటుందంట. నేను అన్న మా ఫ్రెండ్ చెప్తే కాకరకాయనే చేదుగా ఉంటుంది కదా, కాకరకాయ ఆకులతో రెసిపీ చేసుకుంటారని. సో రెసిపీ చేసుకుంటారంట. మన వ్యూవర్స్ కూడా చూపిద్దామని అనుకుంటున్నా. ఒకవేళ మేము చేసుకున్న తర్వాత ఈ రెసిపీ ఎలా వస్తుందో తర్వాత మీరు కూడా చేసుకోండి. బాగుందా బాగలేదా మేము చెప్తాం, కానీ ఒకసారి బాగుంటే కనుక ఖచ్చితంగా చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే కాకరకాయ ఆకులు ఇప్పుడు వర్షాకాలంలో చాలా ఉంటాయి. సో ఇక్కడ విలేజ్లలో అయితే మాకు అది చాలా దొరుకుతాయి కాకరకాయ ఆకులు. సో ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి చూడు, ఫ్రెష్గా ఇప్పుడే తెంపుకొచ్చాను అనమాట ఈ ఆకులు. సో ఈ ఆకులతో బజ్జీలు వేస్తున్నాను. ఓకేనా? దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. దేవి, ఈ ఆకులు ఏంటో తెలుసా నీకు? ఏం ఆకులు ఉంటారు తెలుసా? ఇవి కాకరకాయ ఆకులు. చూసారు కదా? సో ఇవన్నీ కడుక్కుందాం మంచిగా. పొద్దుగాల మంచిగా ఫ్రెష్గా తెంపుకొచ్చిన కడుక్కుందాము. కడుక్కొని బజ్జీలు అయితే వేసుకున్నాము. ఆకులు అయితే మంచిగా కడుక్కుంటున్నాను. అంటే వర్షాకాలం కదా, ఈ వానబడి ఆకులు నీట్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి కడుక్కోవాలి కాబట్టి మంచిగా కడుక్కుంటే మంచిగా ఉంటుంది. ఏమైనా చిన్న పురుగులు అట్లా ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. కాకరకాయ బజ్జీలు ఫస్ట్ టైం వేసుకుంటున్నాము. ఇగో ఫ్రెండ్స్, ఆకులు అయితే మంచిగా నీట్గా కడిగేసుకున్నా. ఇప్పుడు ఇగో ఈ ఆకులు నీట్గా కడుక్కున్నా. సో వీటితో ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము. ఆ ప్రాసెస్ ఏంటో ఎట్లా ఉంటుందో చూపిస్తాను. కాకరకాయ ఆకులతో మసాలా బజ్జీ. సో అయితే మేమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. ఎలా ఉంటుందో ఏంటో మీకైతే చూపిస్తాము. ఇవి తీసుకుంది శనగపిండి అనమాట. కొంచెం శనగపిండి తీసుకున్నాము. అంటే ఇంత క్వాంటిటీ అని కాకుండా, సో మనకి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకుంటే చాలు. నేను తీసుకున్న ఈ ఆకులకి ఈ శనగపిండి అయితే తీసుకున్నా ఇంత. సో దీంట్లో ఇప్పుడు కొంచెం బియ్యం పిండి వేసేసుకుందాం. ఇక బియ్యం పిండిది బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. సో అందుకని బియ్యం పిండి యాడ్ చేసిన కొంచెము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేస్తున్నా. కొంచెం ఉప్పు కొంచెం చూసేసుకోవాలి సరిపడేటంత.
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఓమా వేసుకుంటున్నా. ఓమా వేసుకుంటే కొంచెం డైజెషన్ మంచిగా అవుతుంది. కొద్దిగా బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా ఏంటంటే కొంచెం ఉబ్బడానికి. ఇది వేసుకున్నాం కదా, సో వీటన్నిటిని మిక్స్ చేసేస్తున్నా. సో మొత్తం ఇదంతా కలిపేసుకున్నా. దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకుందాం ఇప్పుడు. ఇది నేను ఒక ఫ్రెండ్ దగ్గర అడిగి తెలుసుకున్న వంటకం అన్నమాట. సో ఎట్లా ఉంటుందో చూడాలి. చూసిరు కదా, ఇగో మిరపకాయ బజ్జీలకు ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లనే కలుపుకున్నా. కొద్దిగా టేస్ట్ చూద్దాము. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు యాడ్ చేసిన. ఇదే విధంగా కలుపుకుంటే మనకు బజ్జీలకు బాగుంటుంది. సో ఈ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడైతే పొయ్యి ముట్టించేద్దాం. పొయ్యి ముట్టించేసుకొని మనం నూనె పెట్టేసుకుందాము. అంటే కాకరకాయ ఆకుల బజ్జీలు వేంపాలంటే నూనె కావాలి కదా. సో నూనె అయితే వేడి చేసేసుకుందాము. నూనె అయితే ఎక్కువ తీసుకున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నూనె కాగుతూ ఉంది. సో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండి, బియ్యం పిండి, అలాగే ఉప్పు, కారం, పసుపు, ఉప్పు, కారం, ఓమా, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొంచెము. సో వీటన్నింటికి కలిపేసుకొని పెట్టుకున్నాం ఇందాక. ఇది కాకర చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఈ కాకర చెట్టు ఆకులను అయితే దీంట్లో కలిపేస్తున్నా. కాకర చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఈ కాకర చెట్టు ఆకులను అయితే దీంట్లో కలిపేస్తున్నా. ఈ ఆకులు మొత్తం దీంట్లో డిప్ చేసి పెట్టేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె వేడైందో లేదో చూసుకుందాము. కొంచెం నూనె వేడైందో లేదో చూసుకోవాలంటే కొంచెం పిండి తీసేసి ఇట్లా వేసేసుకుందాం. సో నూనెనైతే వేడైపోయింది. ఇక చూసిరు కదా, కాకరకాయ ఆకులు ఇన్ని వేసుకున్నా కదా ఇందాక. సో ఈ కాకరకాయ ఆకులని ఇట్లా కొంచెం తొడిమేలు ఉండేలాగా పట్టుకోండి, తెంపుకోండి. తొడిమేలు ఉండేలాగా తెంపుకొని దాన్ని ఆకులు మొత్తం ఇట్లా ముంచండి పిండిలో ముంచితే మనం మిర్చి బజ్జీలాగా అయిపోతుంది. సో చూసిరు కదా, ఇంకా ఒక్కొక్కటి ఇట్లా వేసేద్దాం. కాకరకాయ ఆకులతో మసాలా బజ్జీ. ఇప్పుడు దీంట్లో బజ్జీలు వేసుకున్నాం కదా, ఈ బజ్జీలు మంచిగా అటు ఇటు తిప్పుతున్నా. మనకు మంచిగా మిరపకాయ బజ్జీలాగానే కనిపిస్తున్నాయి.
మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ అవి అక్కడ అవుతూ ఉంటాయి. అంత లోపల నేను మిగతా ఆకుల్ని దీంట్లో వేసేసుకుందాం. సో ఈ ఆకులకు కూడా మంచిగా పిండి పట్టించేస్తాం. ఇక చూసిరు కదా, పిండి పట్టించిన తర్వాత ఇట్లా వస్తుందన్నమాట. మంచిగా మిరపకాయ బజ్జీలాగానే వస్తుంది. సో వీటిని తీసుకుందాం, చూద్దాము. ఫ్రెండ్స్ ఇగో మంచిగా కాగినాయి మిర్చీలు. సో ఇవి మంచిగా కాల్చుకున్న తర్వాత బయటికి తీసేద్దాము. ఇగో మిర్చీలు, కాకరకాయ ఆకుల బజ్జీలు. సో ఇంకా వేసేసుకుందాము. ఫ్రెండ్స్ చూసిరు కదా, కాకరి ఆకుల బజ్జీలు. సో సేమ్ మన మిరపకాయ బజ్జీలాగానే వచ్చినాయి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి, చూస్తానికి చాలా మంచిగా ఉన్నాయి. సో మరి టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఎట్లా ఉంటాయి అనేది. కాకరకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూసిరు కదా, కాకరకాయ ఆకుల మసాలా బజ్జీ. సో కంప్లీట్గా రెడీ అయిపోయినాయి. ఒకసారి తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పేస్తాం, ఓకేనా? ఇగో తీసుకోండి, ఒక్కొక్కటి తీసుకోండి. అమ్మ నువ్వు ఒకటి తీసుకోండి అన్న, రెండు తీసుకో. బజ్జీ, కాకరకాయ ఆకుల మసాలా బజ్జీ. సో టేస్ట్ చేసి చూపిస్తాము ఎట్లా ఉందనేది. మేమైతే ఫస్ట్ టైం తింటున్నాము. ఒకవేళ బాగుంటే కనుక మీరు కూడా చేసుకోండి, ఓకేనా? ఇది ఎట్లా ఉందనేది ఇప్పుడే చెప్పేస్తాం, ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాం. దీనిపైకి మేము లైట్గా మసాలా చేసుకున్నాం అనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము మసాలా. సో మిర్చి పైన మసాలా వేసుకుంటే బాగుంటుంది కదా. కాంబినేషన్ ఉల్లిపాయ, ఈ కాంబినేషన్ ఉల్లిపాయ దీనికి. సో తిని ఎట్లా ఉందనే చెప్తాం, తిను. భయపడకూడదు, ఏం కాదు, మంచిదే కాకరకాయలు. బాగుంది కదా. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, చేసుకొని తప్పకుండా చేసుకొని తినండి. సేమ్ మిరపకాయలు లాగానే ఉన్నాయి కానీ మిరపకాయ లేదు, మొత్తం తినవచ్చు. అదే మన మిర్చి అనుకోండి, ఆ మిరపకాయ మొత్తం తీసేసి తినాలి. కానీ ఇదైతే చాలా బాగుంది. ఆకు మొత్తం అసలు మనం అనుకుంటాం కాకరకాయ చేదుగా ఉంటుందని, కాకరకాయ ఆకు చేదుగా లేదు అసలు. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ దీని ఆకు మాత్రము చాలా బాగుంది.
ఇంకో బాగుందా నాన్న? చూసిరా చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. ఇంకో దీంట్లో ఆకు చూడండి, ఆకు మడతల కింద వచ్చేసి దాంట్లో మడతల కింద పిండికి అట్లనే పట్టేస్తుంది. సో లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. వావ్ సూపర్ ఫ్రెండ్స్, ఇంతటితో అయితే ఈ వీడియో ముగిచ్చేస్తున్నాము. ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇట్లాంటి డిఫరెంట్ వంటలు, మంచి మంచి వంటలు మీకోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మేము చేసుకున్న కాకరకాయ బజ్జీలు ఇలాగా మీకు తెలిసిన వంట ఏదైనా ఉంటే మాకు కామెంట్లో చెప్పండి, మేము ఇది డిఫరెంట్గా తిన్నామని. సో మేమైతే ఇది కాకరకాయ ఆకులతో మసాలా బజ్జీ ఈరోజు అయితే డిఫరెంట్ వంట. సో చాలా బాగుంది. సో మీరు కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతవరకు చూస్తూనే ఉండండి వీడియో. నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. బాయ్. Yeah.